గుంటూరు వాసులు బయటకు వెళ్లొద్దు, అత్యవసరమైతే తప్ప కాలు బయట పెట్టొద్దు. ఇప్పటి వరకు కురిసిన వర్షం ఓ ఎత్తైతే మరో 24 గంటలు వెరీ వెరీ డేంజర్ అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. కాదు కూడదని బయటికి వెళ్లారా తడిసి ముద్దవటమే కాదు, ఇంటికి చేరుకోవడానికి గంటలకు గంటల సమయం కూడా పట్టొచ్చు. గుంటూరు వాసులు బీ కేర్ఫుల్ అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మరో 24 గంటల పాటు మీరు ఇంట్లో ఉంటేనే సేఫ్ అని చెప్తున్నారు. అతి భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ బెల్స్ మోగిస్తున్నారు. ఇప్పటికే పల్నాడు, తెనాలి, బాపట్లలో వానలే వానలు. నదులను తలపిస్తున్నాయి ప్రధాన రహదారులన్నీ కూడా. కొండవీటి వాగు ఉగ్ర రూపంతో పలు ప్రాంతాలకి రాకపోకలు బంద్ అయిపోయాయి. పెదకురపాడు నియోజకవర్గంలో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, ఇప్పటి వరకు కురిసిన వర్షం ఒక ఎత్తైతే ఇక 24 గంటలు ఇంకో లెక్క అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. వాతావరణ శాఖ అధికారులు ఇంకేం చెప్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం మనం గుంటూరు నగరం నడిబొడ్డుగానే చెప్పొచ్చు. చుట్టుకుంట సెంటర్, ఈ చుట్టుకుంట సెంటర్కి చిలకలూరుపేట నుంచి వచ్చే వాహనాలన్నీ కూడా గుంటూరులోకి ఎంటర్ అయ్యే సెంటర్ ఈ చుట్టుకుంట సెంటర్లో ఈ కాలనీ పేరైతే మాత్రం నందనవనంగా చెప్తారు, కానీ మురికిపేటగా పిలుస్తుంటారు. మురికిపేటలో పరిస్థితి ఏ విధంగా ఉందో చూడొచ్చు. దాదాపు కాలనీ మొత్తానికి కూడా ఉదయం నుంచి కురిసిన వర్షానికి పూర్తిగా కూడా మొత్తం కూడా నీరు చేరిపోయింది. ఇళ్లలో ఎవరు లేని పరిస్థితి. దాదాపుగా కాలనీలో నుంచి బయటికి అడుగు పెట్టలేని పరిస్థితి అయితే మాత్రం ఉంది. చూస్తే మనం ప్రస్తుతం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. మహిళలు కూడా బయటికి రావాలన్నా కానీ భయపడే పరిస్థితి. దాదాపు నడుములు లేదు, మొత్తం నీళ్లలో కూడా ఈ కాలనీలో ఉంది. దాదాపుగా ప్రతిసారి వర్షం పడినప్పుడు కాలనీలో ఇదే పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా చుట్టుకుంట దగ్గర నుంచి ఒక డ్రైన్ అయితే కట్టారు. ఆ డ్రైన్ లో లెవెల్లో కట్టడం వల్ల ఈ వాటర్ మొత్తం కూడా కాలనీలో స్టాక్ అయిపోతున్నాయి. మొత్తం స్టాక్ అయిపోయి దాదాపు 2-3 రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. ఎందుకంటే దాదాపు కార్పొరేషన్ చాలా పెద్ద ఎత్తున నిధులన్నీ ఖర్చు పెట్టి ఈ డ్రైన్లన్నింటినీ కూడా నిర్మించి ఎక్కడికొక్కడ కూడా సైడ్ డ్రైన్స్ కూడా కట్టి పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయితే చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో రాత్రి నుంచి కురిసిన వర్షానికి ఏ విధమైన పరిస్థితి ఉందో మనం ప్రస్తుతం అయితే చూడొచ్చు. కాలు పెట్టలేని పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఇప్పటికీ నడుము లోతు అంటే దాదాపు 3-4 అడుగుల మేర కూడా నీరు మొత్తం కూడా ఈ నిలిచిపోయిన నీటిలో నుంచి ఎవరు కూడా బయటకు రావట్లేదు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది. అయితే ఉదయం నుంచి కొంత వర్షం తగ్గుముఖం పట్టడంతోనే ఇప్పుడు బయటకు వచ్చే ప్రయత్నం అయితే ఈ స్థానికులంతా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరూ కూడా బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. ఎంతసేపు ఈ నీరు ఇక్కడే ఉంటుందా, ఎప్పుడు రిసీడ్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి. స్థానికులైతే ఇక్కడ ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎప్పటి నుంచి ఇక్కడ నీరు మీకు నిలబడి ఉంది? ఇప్పుడు ఎంతసేపు పరిస్థితి, ఈ పరిస్థితి ఎంతసేపటి నుంచి ఉంది? 9:30 నుంచి ఇదే పరిస్థితి అండి. రాత్రి 9:30 నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఈ సమస్యని పలుమార్లు అధికారుల దృష్టికి కానీ ప్రజాప్రతినిధుల దృష్టికి కానీ తీసుకుని వెళ్ళినా కానీ వాళ్ళు ఈ సమస్యకి పరిష్కారం చూపలేక మల్లగులాలు పడతా ఉన్నారు. ఈ సమస్యకి పరిష్కారం చూపకపోవడం వల్ల సుమారు మా పేటలోని 100 ఇళ్ళు పైగా ఉన్న ప్రజలు రాత్రి నుంచి కూడా కనీసం నిత్యావసరాలకి, పాలకి, కూరగాయలకు కూడా ఇబ్బంది పడే పరిస్థితి అయిపోయింది. అదేవిధంగా గుంటూరు చుట్టుకుంట రైతు బజార్ ఓపెన్ చేసి ఇప్పటికి 15 ఏళ్ళు అవుతా ఉంది. ఏ రోజు కూడా చుట్టుకుంట రైతు బజార్ మూతపడిన పరిస్థితి కాదు. ఈ నీళ్ల దెబ్బకి, వర్షం దెబ్బకి సరైన కాలువలు నిర్మాణం చేయకపోబట్టి ఇట్లాగా పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వ అధికారులు రాత్రి నుంచి వర్షం ఉందని చెప్పారు. ఉదయం నుంచి కార్పొరేషన్ అధికారులు కానీ కార్పొరేషన్ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు మిమ్మల్ని పలకరించిన పాపన పోలేదా? ఎవరైనా వచ్చారు ఇక్కడికి? ఎవరు కూడా కనీసం మమ్మల్ని మంచినీళ్ళు తాగారా, పాలున్నాయా చిన్నపిల్లలకి అని అడిగిన పరిస్థితులు కూడా ఈ పేటలోకి ఎవరు రాలేదండి. ఇప్పుడు దాకా ముసలి పెద్దవాళ్ళు అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కనీసం ఏ అన్నదండలు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకళ్ళు ఉండే ఫ్యామిలీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనం ఒక ఇంట్లో చూస్తా ఉన్నాం. ఇంట్లో పూర్తిగా కూడా మొత్తం ఇల్లు ఖాళీ చేసి బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. మంచం మొత్తం కూడా పూర్తిగా కూడా మునిగిపోవడంతోనే ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఖాళీ చేసి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ ఈ ఉదయం రాత్రి నుంచి ఈ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కనీసం అధికారులు స్పందించలేదని కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. ఇక్కడ మనం కాలు వేయాలి అంటే కూడా మొత్తం మురుగంతా కూడా బయటకు వస్తా ఉంది. చూడొచ్చు మనం విజువల్స్ లో కూడా ఈ నీళ్లు ఏ విధంగా నల్లగా మనం అడుగులు వేసే కొద్దీ బురద మొత్తం కూడా పైకి వస్తా ఉంది. మా పొద్దున్న నుంచి ఎవరన్నా వచ్చారా, ఎవరైనా మాట్లాడారు? రాలేదు. రాత్రి 9 కాడి నుంచి ఇప్పుడు దాకా అసలు బయటికి వెళ్ళే పరిస్థితి కాదు. కూరగాయలు లేవు, మాకేం తెచ్చుకోవడానికి, వాడుకోవడానికి నీళ్లు కూడా లేవు సార్. అన్నీ మునిగిపోయినాయి. పచ్చళ్ళు, కారాలు, బట్టలు అన్నీ మునిగిపోయినాయి. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? ఈ ఇంట్లో మా అత్త, మేము ఉండే వాళ్ళం వేరే అద్దెకుంటున్నాం. ఈ ఇంట్లో మా అత్తగారు ఉంటారు. ఎట్లా తీసుకెళ్లారు మరి ఇక్కడ నుంచి? ఆవిడ్ని
అట్లాగే మామూలుగా తీసుకెళ్ళాం, ఆమె బయటికి వెళ్ళింది. ఇది మహిళలు చెప్తా ఉన్న పరిస్థితి కూడా పూర్తిగా నీట మునగడంతోనే మంచాలు కూడా మొత్తం కూడా మునిగిపోవడంతోనే ఇక్కడున్న మహిళలను కూడా తీసుకొని వెళ్ళిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గుంటూరు సిటీలో మనం ఉన్నాం. సిటీలో ఇటువంటి పరిస్థితి ఉంది అంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో కూడా చూడొచ్చు. మహిళలంతా కూడా ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితిలో నీళ్ళలో నానుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే రాత్రి జరుగుతున్నా కానీ ఇక్కడ మనం వృద్ధురాలను కూడా చూడవచ్చు. వృద్ధురాలని పూర్తిగా బయటికి రాలేక అంటే రాత్రి నుంచి కూడా ఎటువంటి పరిస్థితి ఉందో కూడా ఒకసారి అడుగుదాం. మొత్తం నీళ్లు ఎక్కాయి. దాంతో ఏంటి ఇంట్లో ఏటువంటి పరిస్థితి ఉంది? ఆమె పేరు విజయమ్మ అండి. తను ఒక్కతే ఉండిద్ది. ఒక్కటి ఉండటం వల్ల కనీసం బయటకు వచ్చి మేము సహాయం చేయాలన్నా కానీ కనీసం మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా మాకు కూడా అవకాశం లేకుండా పోయింది. పెద్ద ఇటువంటి పెద్దలని ఇట్లా ఇబ్బంది పెట్టి ఈ రకమైన అభివృద్ధి అని చెప్పి అభివృద్ధి లేకుండా ఇట్లా మురికి అంటే మీరు ఎవరికైనా కార్పొరేషన్ అధికారులు కానీ కమిషనర్ కానీ మేయర్ కానీ ఎవరికైనా మీ దగ్గర ఉన్న ప్రజాప్రతినిధులు కార్పొరేటర్ కానీ ఎవరికైనా ఈ పరిస్థితి గురించి చెప్పారా? వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన ఉంది? వాళ్ళ నుంచి ఎటువంటి స్పందన కూడా ఇంతవరకు మేము చూడలేదండి. లేదు కూడా ఎటువంటి స్పందన కూడా. ఎందుకంటే ఆ వరద అనేది వస్తుంటుంది పోతుందని అంటున్నారు. ఈ వరద ఇంతగా మీ కాలనీని ముంచెత్తడానికి ప్రధానమైన కారణం ఏమనుకుంటున్నారు? ప్రధానమైన కారణం ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ అండి. డ్రైనేజీ గతంలో చాలా పెద్ద కాలువ. దానిని కాంట్రాక్టర్లు ప్రకృతికి దాన్ని చిన్న కాలువ చేశారు. ఆ చిన్న కాలువ చేయటం వల్ల ఈ వరద ఫ్లోయింగ్ అనేది బాగా వచ్చేస్తుంది. దానివల్ల మా కాలనీ ప్రతిసారి కూడా వర్షం చినుకు పడితే చాలు మా కాలనీ మునిగిపోతుందండి. రాత్రి ఎన్ని గంటలప్పటికి నీళ్లు స్టార్ట్ అయినాయి? మరి త్రాగడానికి నీళ్లు లేని పరిస్థితి కదా, బయట నుంచి తెచ్చుకునే అవకాశం మనకు కనిపిస్తుందా? రాత్రి 9 గంటల నుంచి వాన మొదలైందండి. దాదాపు 1:30 నుంచి అన్ని ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి. నీళ్ళు వచ్చేయటం వల్ల ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి. ఉదయం నుంచి ఇంతవరకు ఎవరు కూడా బ్రష్లు చేసుకోలేదు, సరిగ్గా భోజనం కూడా చేయలేదు. ఇంకెవరైనా సహాయం చేస్తారని చెప్పి మేము ఎదురు చూస్తున్నాం. కానీ మమ్మల్ని పలకరించిన అధికారులు కానీ నాయకులు కానీ ఎవరు కూడా లేరు. ఇది చూస్తూ ఉన్నాం. బండి కూడా మనం ఏ స్థాయిలో మొత్తం కూడా వరద నీటిలో మునిగిపోయిందో కూడా చూస్తూ ఉన్నాం. ఇది అందరికీ కూడా ప్రధానమైన కారణం. ఇది ఒక ఇల్లు, మనం ఒక ఇంట్లోకి వెళ్తున్నాం. వీళ్ళు సాధారణంగా ఇక్కడ బయట ఈ పాత సోపాను దాన్ని పెట్టుకున్నారు. మనం వాటర్ డ్రమ్ కూడా ఉంది పక్కనే. వాటర్ డ్రమ్ కూడా పూర్తి స్థాయిలో అంటే 35 భాగం పూర్తిగా వరద నీటిలోనే మునిగిపోయిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. మహిళలు కూడా ఇక్కడికి బయటికి రాలేని పరిస్థితి అయితే ఉంది. మనం ఇదే విధంగా కనుక ఇంకొక 2-3 గంటలు కనుక ఉంటే ఇక్కడి నుంచి పూర్తిగా బయటికి రాలేని పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే అధికారులు స్పందించాలి, అదేవిధంగా ప్రజాప్రతినిధి కూడా స్పందించాలి. ఇంట్లోనే కనుక మనం చూసినట్టే ఇంట్లో సామాన్లన్నీ కూడా పూర్తిగా తడిచిపోవడంతో గ్యాస్ సిలిండర్తో సహా ఏ విధంగా ఇట్లా ఒక పైన పెట్టుకొని కాపాడుకుంటున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కావచ్చు మిగతాయి కూడా పూర్తిగా తడిచిపోతుంటే వాటన్నిటినీ కూడా బయటికి ఉంచుకొని కాపాడుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నాం. ప్రస్తుతం ఈ కాలనీకి దాదాపుగా వరద పెద్ద ఎత్తున వస్తుంది. మరలా వర్షం పడితే మాత్రం ఇంకా ఈ వరద లెవెల్ అనేది ఇంకా నీటి లెవెల్ అనేది పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం కార్పొరేషన్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ తక్షణమే స్పందించి వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన నేపథ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగరాజు. అది పరిస్థితి గుంటూరులో. తినే కంచం నుంచి పడుకునే మంచం దాకా ప్రతి వస్తువు నీటిలో తేలి ఆడుతున్న పరిస్థితి. బిక్కుమంటూ ప్రాణాలు వెల్లదిస్తున్నారు. నీళ్ల ప్యాకెట్ కానీ పాల ప్యాకెట్ కానీ ఏది ఇచ్చేవాళ్ళు లేరు. చిన్నపిల్లలతో మేము చాలా అవస్థలు పడుతున్నామంటూ వాపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇంట్లో వస్తువులన్నీ కూడా నీట మునిగాయి. వండుకోవడానికి వంట చేసుకునే సామాను సైతం నీళ్లలో తేలి ఆడుతున్న పరిస్థితి. బయటకు రావాలంటే మోకాళ్ళలోతూ నీరు నిలిచిపోవడంతో వాళ్లకు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. కూరగాయలు కొనుక్కోవాలన్నా పాల ప్యాకెట్ కొనుక్కోవాలన్నా దేనికి కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. గుంటూరు కాజా టోల్ గేట్ దగ్గర పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. చాలా దయనీయంగా అనిపిస్తోంది. వాళ్ళు సాయం కోసం అర్జిస్తున్న పరిస్థితి. భారీగా వరద నీరు చేరడంతో గంటల తరబడి వాహనాలు నిలిచిపోయాయి. ఇబ్రహీంపట్నంలోని చిన్నలంక పెద్దలంక ప్రాంతాల్లో అలర్ట్ ఇంకా కంటిన్యూ అవుతోంది. తాడికొండ మండలం పొన్నెకల్లులో చెరువుకు గండిపడి వందలాది ఎకరాలు సైతం నీట మునిగిపోయాయి. దొడ్లేరు గ్రామంలో కాలనీలకు కాలనీలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక రాజుపాలెం మండలంలో అనుపాలెం వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గడిచిన 24 గంటల్లో మంగళగిరి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళగిరిలో, తెనాలిలో 18 సెంటీమీటర్లు, బాపట్లలో 15, అమరావతిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు.